సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీసిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కృత్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులు, నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఆరక్తజిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందరభీషణాంగీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి. శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి మహాకాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ దశమహావిద్యా దేవతలలో 7వ మహావిద్యగా ధూమావతీదేవిని గురించి చెప్పారు. ధూమవర్ణంతో ప్రకాశించేటువంటి దేవి అంటే పొగవర్ణంతో ప్రకాశించేటువంటి దేవి కాబట్టి ఈమెను ధూమావతి అని అన్నారు. జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష అష్టమి నాడుగా ఈ దేవి అవతరించినటువంటి రోజుగా మనకి అమ్మవారికి సంబంధించినటువంటి తంత్రగ్రంథములలో తెలుస్తున్నది. ఈ ధూమావతిని కనుక చూస్తే ఆమె ఎలా ఉంటుంది? వివర్ణ చెంచల దుష్ట దీర్ఘాచ మలినాంబరా విముక్త కుంతల రూక్ష విధవా విరళద్విజ కాకధ్వజరధారూఢ విలంబిత పయోధర శూర్పహస్తాతి రూక్షాక్ష ధూతహస్తవరాన్విత. అద్భుతంగా ఈ దేవతను గురించి చెప్తూ ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇటువంటి దేవతని ఎవరు చూసి ఉండరు. చూడండి, వివర్ణ పాలిపోయినటువంటి ముఖంతో ఉండేటువంటి దేవి. అంతేకాదు మలినాంబర మాసిపోయిన బట్టలు వేసుకున్నది ఈమె. దేవతలను మాసిపోయిన బట్టలు ఎందుకు వేసుకుంటారు? అసలు మామూలుగా పట్టు పీతాంబరాలు కట్టుకుంటారు, కానీ ఈమె మాసిపోయిన బట్టలు వేసుకుంటుంది. అంతేకాదు ఈ దేవిని విధవాదేవిగా చెప్పారు, అంటే భర్త లేనటువంటి దేవిగా చెప్పారు. కాకధ్వజం కలిగినటువంటి రథం మీద కూర్చున్నటువంటి ఈ దేవి ఒక చేత్తో చాటను పట్టుకుంటుంది, మరొక చేత్తో వరములు ఇచ్చేటువంటి వరదహస్తం వరద ముద్రను చూపిస్తూ ఉంటుంది ఈ దేవి. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, చాలా విభిన్నంగా ఉంటుంది. మామూలుగా అమ్మవారు ఆమెను దీర్ఘసుమంగళిగా, నిత్య సుమంగళిగా, ఆది సువాసినిగా చెబుతూ ఉంటారు. అటువంటిది పూర్వ సువాసిని రూపంలో ఈ దేవత ఉండటం ఏమిటి అని అంటే, ధూమావతి ఆవిర్భావానికి సంబంధించినటువంటి 2 ప్రధానమైనటువంటి సంఘటనలు మనకు కనిపిస్తున్నాయి. మొదటిది సతీదేవి జీవిత వృత్తాంతంలో మనకు కనిపిస్తూ ఉన్నది. సతీదేవి తండ్రి అయినటువంటి దక్షుడు శివుడి మీద కోపంతో ఒక మహాయజ్ఞాన్ని చేసి శివుడిని సతిని పిలవకుండా ఉన్నాడు. అయినప్పటికీ కూడా సతి తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమతో అక్కడికి వెళ్ళటం, శివదూషణ విని ఆ అవమానంతో ఆమె శరీర త్యాగం చేయటం, యోగాగ్నిలో తన శరీరాన్ని దహింపజేసుకోవటం అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఆ యోగాగ్నిలో దహించినటువంటి సతీదేవి శరీరం యొక్క బూడిదలో నుండి వచ్చినటువంటి దేవి కాబట్టి ఈమెను ధూమావతి అని అన్నారు. ఈ దేవి లక్షణం ఏమిటి అంటే ఈమెను ఉచ్చాటన విద్య అంటే వెళ్ళగొడుతుంది, దేన్నైనా సరే వెళ్ళగొడుతుంది. అందుకనే ఈమె అక్కడ ఆవిర్భవించిన తర్వాత ఈ మహాశక్తి ఆ యజ్ఞం నాశనమైపోవటం, అక్కడున్న వాళ్ళందరూ చెల్లాచెదురుగా వెళ్ళిపోవటం అనేటువంటిది జరిగింది. అదే కాకుండా మరొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అమ్మవారు పరమేశ్వరుని తనకు ఆకలి వేసి ఆహారం కావాలి అని అడిగింది. అన్నపూర్ణాదేవి ఆమె, కానీ ఆమె ఆకలిని స్వామి పట్టించుకోలేదు. అప్పుడు అమ్మవారికి కోపం వచ్చి ఆయన మింగేసింది. మింగేస్తే శివుడు ఆమె ఉదరంలో ప్రవేశించాడు. ఆయనేమో అగ్నిస్వరూపుడు. ఎప్పుడైతే ఆమె శరీరంలోకి శివుడు ప్రవేశించాడో ఆ అగ్ని వల్ల ఆమె శరీరం మొత్తం కూడా బూడిద వర్ణంలో మారిపోయి ఆమె శరీరంలోంచి పొగలొస్తూ ఉన్నాయి. కానీ శివుడు జీవించే ఉన్నాడు. అయితే అప్పుడు శివుడు ఒక మాట చెప్పాడు, పార్వతి నన్ను మింగావు నువ్వు, నేను ఈ పొట్టలో ఉన్నాను, నాకు మరణం లేదు, కానీ నువ్వు భర్త లేనటువంటి విధవామూర్తిగా నువ్వు ఒక పూజనీయమైనటువంటి స్థానాన్ని కూడా అందుకుంటావు అని ఇక్కడ చెప్పటం జరిగింది. అంటే ఇక్కడ మామూలుగా స్త్రీలను పూజించేటప్పుడు బాలపూజ, కుమారీ పూజ, సువాసిని పూజ, మాతృపూజ, సంతానలక్ష్మిగా మాతృమూర్తిని పూజించటం ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ పూర్వ సువాసిని ఎదురొస్తే అశుభం అంటారు.
విధవా స్త్రీను చూస్తే చాలా హీనంగా చూసేటువంటి సంప్రదాయాలు కూడా కొంతమంది భావించేటువంటి వాళ్ళు మన వాళ్ళలో ఉన్నారు. అది చాలా తప్పు. ప్రతి స్త్రీమూర్తిలో కూడాను పరమేశ్వరి అయినటువంటి పార్వతి తాను కొలువై ఉన్నాను. సువాసిని కావచ్చు, పూర్వ సువాసిని కావచ్చు, కన్య కావచ్చు, వివాహిత కావచ్చు, బాల కావచ్చు, కుమారి కావచ్చు, ఎవరిలో అయినా సరే అందరిలో ఉన్నటువంటి రూపం తానే అని తెలియచేయటం కోసం ఇటువంటి భర్త లేనటువంటి ఒక రూపాన్ని అమ్మవారు ధరించింది అని మనకు తంత్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఇంకా విశేషం ఏమిటి అనంటే, లలితాదేవి అనుగ్రహం కలగటానికి సువాసనలను ఎలా అయితే పూజించాలో ధూమావతీదేవి అనుగ్రహం కలగటానికి పూర్వ సువాసులను కూడా పూజించేటువంటి విధానం ఒకటి ఉన్నది అని తంత్ర గ్రంథాలు మనకు చెబుతూ ఉన్నాయి. కాబట్టి భర్తతో సంబంధం లేకుండా స్త్రీమూర్తికి ఉన్నటువంటి పూజనీయమైనటువంటి స్థితిని తెలియజేసేటువంటి రూపం ధూమావతి రూపం. అయితే ఈ దేవతకు జ్యేష్ఠాదేవి అనే పేరు ఉన్నది. అంటే మామూలుగా అలక్ష్మి అంటాం. జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి రూపంలో అలక్ష్మిగా, దరిద్ర దేవతగా కొన్ని చోట్ల చెప్తారు. అందుకు ప్రతీకగా ఈమె మాసిపోయిన బట్టలు వేసుకున్నట్లుగా, అంతేకాకుండా ఈమె పోట్లాడేటువంటి స్వభావం కలిగించేటువంటి దేవతగా కూడా ఉన్నాయి. కానీ అన్నిటినీ మించి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఈ దేవత చాలా తొందరగా పనిచేస్తుంది, వెళ్ళగొట్టేస్తుంది, తొలగిస్తుంది. వేటిని తొలగిస్తుంది? నిరుద్యోగాన్ని, అలాగే అమ్మవారు సంతానలేమిని, ధనలేమిని, అనారోగ్యాన్ని, ఇలా వీటన్నిటినీ తొలగించి కావలసినవన్నీ ఇస్తుంది. ఆమె చేతిలో ఉన్నటువంటి చేట ఎందుకు అంటే, మామూలుగా మనం ఇంతకుముందు కనుక చూస్తే బియ్యాన్ని చేటలో చెరుగుతూ ఉండేటువంటి వాళ్ళు, అంటే అందులో ఉన్నటువంటి రాళ్ళు చెడు బయటికి వెళ్ళేటట్టుగా, మనకు కావాల్సినటువంటి ఆహారం బాగా ఉండేటట్టుగా తీసుకోవటానికి. అలా ఈమె వద్దనుకున్నటువంటి వస్తువుల్ని, మనుషుల్ని, కర్మలను అన్నిటినీ కూడా చేటలో చెరిగేసి బయట పారేసి మంచిని మనకు అందించేటువంటి దేవతగా చెప్పారు. దారిద్ర్యాన్ని పోగొట్టేటువంటి దేవతగా, హరించేటువంటి దేవతగా కూడా ఈమెను పూజించవచ్చు. అంతేకాదు, విశ్వోచ్చాటన కాము ధూమావతీ ఉపాసత అని చెప్తూ, విశ్వంలో ఏ వస్తువునైనా సరే చివరికి సమస్త విశ్వాన్నైనా సరే ఆ లక్షణం వెళ్ళగొట్టేసేయాలి, తొలగించాలి అని అంటే ధూమావతిని ఆరాధించాలి అని కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని చెప్పారు. కాబట్టి ఈ దేవి కోపం పోగొట్టడానికి, కామం పోగొట్టడానికి, అలాగే అరిషడ్వర్గాలు పోవటానికి అంటే తీసివేసేటువంటి దేవత. నెగిటివిటీని ఏదైతే ఉందో వాటిని తొలగించేటువంటి దేవత. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటారే, అట్లా ఈ దేవతను కనుక ఆరాధిస్తే ఆ నెగిటివిటీస్ అన్నిటినీ కూడాను తొలగిస్తుంది. ముఖ్యంగా ఏమిటి అనంటే, ధూమావతీదేవి ధూమంలో నుంచి వచ్చింది. ధూమపానాన్ని మాన్పించేటువంటి దేవి. మద్యాపానం ఏదైతే ఉన్నదో ఆ అలవాటును పోగొట్టేటువంటి దేవి. అధర్మబద్ధమైనటువంటి కామము, అలాగే అసంబద్ధమైనటువంటి వివాహేతరమైనటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటిని పోగొట్టేటువంటి దేవత. ఇలా మానవ జీవితంలో అక్కర్లేనటువంటి వాటన్నిటినీ కూడా తొలగించేటువంటి మహాదేవిగా ఈ దేవతను ఆరాధిస్తారు, పూజిస్తారు. అందుకనే అనేకులు వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, బాధలు పోగొట్టుకోవటం కోసం ధూమావతీదేవి మంత్రం చేస్తారు. ముఖ్యంగా భూత ప్రేత పిశాచాలకు ఈ దేవి రూపాన్ని చూస్తే చాలా భయం. అందుకని భూత ప్రేత పిశాచాలు, ప్రయోగ బాధలు, అలాగే మనకున్నటువంటి కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడాను తొలగించేటువంటి మహాదేవిగా ధూమావతీదేవి గురించి చెప్పారు. అంతేకాదు, ఈ ధూమావతీదేవి ఈమె ప్రధానంగా కూడా పాపములను పోగొట్టి కర్మలను పోగొడుతుంది కాబట్టి మంచి జన్మ మనకు లభించేటట్లుగా చేస్తుంది. అలాగే ధూమావతితో పాటుగా ధూమ్రవారాహి, ధూమావతీదేవి మామూలుగా స్త్రీముఖం కలిగినటువంటి వృద్ధ స్వరూపిణి, వృద్ధకాళి అని కూడా అంటారు. ఈమె వరాహముఖం గనక ధరిస్తే ఆమెను ధూమ్రవారాహి, ఈమె మారణ విద్యగా కూడా పనిచేస్తుంది. అంటే సంహార లక్షణం కలిగినటువంటి దేవి. మనకున్నటువంటి శత్రుత్వ బాధలను సంహరిస్తుంది, వ్యక్తులను కాదు, అందుకు కారణమైనటువంటి వ్యతిరేక శక్తులను సంహరించేటువంటి మహాదేవిగా ఈ ధూమావతీదేవిని గురించి చెప్పారు. కాబట్టి చక్కగా ఈ ధూమావతీదేవిని ఆరాధించి పూజించి దేవి అనుగ్రహంతో కష్టాలను, ఇబ్బందులను, బాధలను తొలగించుకోవటంతో పాటుగా కర్మలను, పాపములను, ఎందుకంటే పుణ్యం పాపం రెండూ ఉంటేనే మానవ జన్మ.
తెలిసి చేసినా తెలియక చేసినా కొన్నిసార్లు కొన్ని పాపాలు అనుకోకుండా చేయవలసి వస్తుంది. వాటన్నిటినీ కూడా పోగొట్టేటువంటి మహాదేవిగా ఈ ధూమావతిని ఆరాధించవచ్చు. ఉచ్చాటన చేసేటువంటి మహావిద్య. స్వస్తి.